మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. అల్లూరు జిల్లా జీకే వీధి మండలంలో అధికారుల తీరుపైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో దేశభక్తి పాటలకు బదులుగా ఫోక్ సాంగ్స్ ప్లే చేశారు. ఫోక్ సాంగ్ కు మాస్ పాటలకు స్టెప్పులేశారు ప్రభుత్వ అధికారులు. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ ఆర్వీ నగర్ డివిజన్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండా ఎగురవేసి ఈ విధంగా డాన్సులు చేయడం పైన నెటిజన్లు మండిపడుతున్నారు. ఏపీ ఎఫ్డిసిఐ అధికారుల తీరుపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అధికారులు దేశభక్తిని అవహేళన చేస్తున్నారంటూ కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అధికారులు సిబ్బందుల తీరుపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్లు వస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జాతీయ పండుగ మరి ముఖ్యంగా దేశ స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించినటువంటి అంశంలో ఈ విధంగా డాన్సులు వేయడం ఏంటి అంటూ కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరు సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధికి సంబంధించినటువంటి మండలంలో ఆర్వీ నగర్ డివిజన్ లో ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకోవడం తీవ్ర విమర్శలు కూడా దారితీస్తున్నాయి. అయితే దేశభక్తి అనేటువంటి అంశంతో మరి ముఖ్యంగా అత్యంత జాతీయ భావన అనేటువంటి కీలకమైనటువంటి అంశాలతో స్వాతంత్ర దినోత్సవ గణతంత్ర దినోత్సవ వేడుకలు పడుతూ ఉంటాయి. అయితే ఆగస్టు 15వ తేదీన కార్యాలయంలో ప్రాంగణంలో ఉన్నటువంటి సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి అధికారులు వీరందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. వారందరి సిబ్బంది సమక్షంలో జాతీయ జెండాను కూడా ఆవిష్కరించారు. ఇక ధ్వజారోహణ ముగిసిన తర్వాత అంటే జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత దేశభక్తి గీతాలు లేదా స్వాతంత్ర సమరయోధుల యొక్క స్మరణకు బదులుగా సౌండ్ సిస్టమ్ లో డీజే పాటలు ఈ మొత్తాన్ని పెట్టేసుకొని స్టైల్ ఫోక్ సాంగ్స్ ని మాస్ సాంగ్స్ పెట్టేసి డాన్సులు వేయడం, సో గట్టిగా అరవడం ఈ మొత్తం కూడా చేసినటువంటి ప్రవర్తన పైన నెటిజన్లు మండిపడుతున్నారు. జాతీయ ఫ్లాగ్ కోడ్ ప్రభుత్వ నియమావళి పక్కన పెట్టినటువంటి అధికారులు సిబ్బంది పైన ఆ పాటలకు డాన్స్ వేస్తూ వినోదంలో మునిగిపోయినటువంటి తీరును మనం యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నాం. అసలు ఈ వివాదానికి దారితీసిన కొన్ని అంశాలను మనం పరిశీలిస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ వేడుకలు నిర్వహించేటప్పుడు నిర్దిష్టమైనటువంటి నియమావళి ఉంటుంది. ఆ సమయానికి తగినటువంటి గంభీరతగా ఉండడం, గౌరవాన్ని కాపాడడం అధికారుల యొక్క ప్రాథమిక బాధ్యత, కర్తవ్యం కూడా. కానీ కార్యాలయ ప్రాంగణంలో జరిగినటువంటి ఈ డాన్సుల దృశ్యాలను కొందరు వీడియోలు తీయడం, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అవి క్షణాల్లో వైరల్ గా మారిపోయాయి. ప్రజా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు మీద ఉన్నటువంటి జిల్లాలోనే జాతీయ పండుగ నాడు దేశభక్తిని అవహేళన చేసేలా వ్యవహరించడం పైన స్థానిక ప్రజలు, గిరిజన సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే తదుపరి చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్లు వస్తున్నాయి. అయితే జాతీయ పండుగ గౌరవానికి భంగం కలిగించినటువంటి వారిపైన అటవీ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని, విచారణకు ఆదేశించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినటువంటి అధికారులు, ఉద్యోగులపైన శాఖపరమైనటువంటి క్రమశిక్షణ చర్యలతో పాటుగా సస్పెన్షన్ వేటు వేయాలని నెటిజన్లు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత వారు వ్యవహరించినటువంటి తీరును ఒకసారి చూద్దాం. దేశ స్వాతంత్రోద్యమంలో ఎంతో మంది కీలకమైనటువంటి విప్లవకారులు పోరాటం చేశారు. అదే ప్రాంతం ఇప్పుడు ఏదైతే ఈ అధికారులు డాన్స్ వేస్తున్నటువంటి ప్రాంతం నుంచి ఒక వీరుడు, ఒక విప్లవకారుడు దేశంలో బ్రిటిష్ వారిని ఎదురొట్టి అటవీ ప్రాంతంలో ఒక రకమైనటువంటి ఒక సాయుధ దళాన్ని ఏర్పాటు చేసుకొని బ్రిటిష్ ప్రభుత్వం పైన, అధికారుల పైన పోరాటం చేసినటువంటి తీరును మనం చూసాం. ఆయన అల్లూరి సీతారామరాజు, మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు మీద ఉన్నటువంటి ఇదే జిల్లాలో స్వాతంత్ర దినోత్సవాన్ని ఉద్దేశించి ఈ విధంగా ఫోక్ డాన్స్ వేయడం అంటే ఏదైనా ఫంక్షన్ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారా, లేకపోతే వేరే వ్యక్తిగత కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారా? స్వాతంత్ర దినోత్సవం రోజున కనీసం వీరులను స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇతరులకు కూడా కొంతవరకు ఆదర్శంగా నిలవాల్సినటువంటి భావనను, ఒక బలమైన సంకేతాన్ని ప్రజల్లోకి, తోటి సిబ్బందిలోకి తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడిందంటే అధికారుల తీరుపైన నెటిజన్లు మండిపడుతున్నారు. వెంటనే వారిని సస్పెండ్ చేయాలి, సో వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు, గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి వేళ మరోవైపు నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి కామెంట్స్ పెడుతున్నారు.
జాతీయ పండుగ గౌరవానికి వీరు భంగం కలిగిస్తున్నారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలి, విచారణకు ఆదేశించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? స్వాతంత్ర దినోత్సవాన్ని ఉద్దేశించి చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు, మనం పాటించాల్సినటువంటి నియమాలను పక్కన పెట్టి ఫోక్ డాన్సులకు సినిమా స్టెప్పులు వేస్తూ కూడా ఈ విధమైనటువంటి ప్రవర్తించిన తీరు పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి.